నమస్కారం వాజీవార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు పరిశీలిద్దాం. అమరావతి శాశ్వత రాజధాని అంటూ చంకలు గుద్దుకుంటున్న చంద్రబాబుకు ప్రత్యేక హోదా గుర్తుకు రాలేదా? నిలదీసిన శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. వందేళ్ల వెలుగు తరాల ప్రగతికి అడుగు పేరిట ఏయూ శతాబ్ది ఉత్సవాలు ఈ నెల 6 నుంచి 8 వరకు మెగా కల్చర్ యూత్ ఫెస్ట్. వివరాలు వెల్లడించిన బీసీ రాజశేఖర్. భవన నిర్మాణాల్లో నిపుణుల సూచనలు పాటించాలి. అజాగ్రత్తతో నిర్మిస్తే భవిష్యత్తులో సమస్యలు తప్పవన్న నిపుణులు. జిల్లాలో భారీగా గంజాయి స్వాధీనం. 3 నిందితులు అరెస్ట్. 10 లక్షల విలువైన 55 కేజీల గంజాయిని పట్టుకున్న పోలీసులు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను చైర్మన్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ విజయనగరం టీటీడీ కళ్యాణ మండపం వద్ద ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో విజయనగరం నియోజకవర్గం వైసీపీ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో విజయనగరం పట్టణం వైసీపీ అధ్యక్షుడు ఆశపు వేణు మాట్లాడుతూ లడ్డు వివాదంలో వైసీపీని తప్పుదారి పట్టించే విధంగా చంద్రబాబు వ్యవహరించారు. టీటీడీ చైర్మన్ గా ఉంటూ అనేక వివాదాల్లో ఉన్నటువంటి బీఆర్ నాయుడు సీసీఎం ను తొలగించడం ఎందుకు లేదని ప్రశ్నించారు. పవిత్రమైన టీటీడీ చైర్మన్ గా ఉన్న బీఆర్ నాయుడు అపవిత్రమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇన్ని ఆరోపణలు వస్తున్నా ఎందుకు చంద్రబాబు నాయుడు బీఆర్ నాయుడును పదవి నుండి తొలగించడం లేదో సమాధానం చెప్పాలన్నారు. ఆ వాస్తవాలు ప్రచారం చేయడమే టీడీపీ సోషల్ మీడియా పని అని అన్నారు. విజయనగరంలో ఉన్నటువంటి టీటీడీ కళ్యాణపురం వద్ద వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. మరి ఈ దర్శించుకోవడానికి ముఖ్య కారణం పార్టీ ఆదేశాల మేరకు ఏదైతే టీటీడీ చైర్మన్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నియమించారో అతనిని వెంటనే తొలగించాలని ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుకుంటున్నది. ఎందుకంటే అతను చేసినటువంటి మీడియాలో కానీ వాట్సాప్లో కానీ పేపర్లో కానీ అన్నీ కూడా చూడడం జరిగింది. ఇలాంటి వ్యక్తి ఒక ఉన్నతమైన టీటీడీ పదవికి ఎంతవరకు అర్హుడనేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతున్నాం. మరి ఇదే కాదు, ఏదైనా సరే చూసుకుంటే ఈ చంద్రబాబు నాయుడు లేనిపోయినవి ప్రతిపక్ష పార్టీ జగన్మోహన్ రెడ్డి మీద అవనండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అవనండి, ఏ రోజైతే పదవిలోకి వచ్చారో ఆ రోజు తిరుపతిలోనే లడ్డూల మీద అవనండి, నెయ్యిల మీద అవని ప్రతిపక్ష పార్టీని విమర్శించడం తప్ప వారి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతవరకు ఈ టీడీ చైర్మన్కి అర్హులు అనర్హులా ముందు తెలుసుకొని వెంటనే బీఆర్ నాయుడిని తొలగించాలని కోరుతున్నాం. మరి తొలగించిన పక్షంలో ఇంకా దీన్ని ఉధృతం చేస్తామని తెలియజేస్తూ మరి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును వెంటనే పదవి నుండి తొలగించాలని ఎమ్మెల్సీ డాక్టర్ పివి సూర్యనారాయణ రాజు, మాజీ ఎమ్మెల్యే బడుగుండ అప్పలనాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు నెల్లిమర్ల మండలం మొయిద గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. పలువురు మహిళలు బీఆర్ నాయుడికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. వైసీపీ నాయకులు సన్యాసనాయుడు, రామారావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా నర్సారావుపేట దుర్గి నుంచి సంతమాగులూరు వచ్చి వాళ్ళ ఫ్రెండ్ వద్ద కారు తీసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్లిన కుటుంబం మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలానికి చెందిన శ్రీపతి అమరేంద్ర, త్రివేణి, హర్షవర్ధన్, ధర్మశ్రీ కుటుంబంగా గుర్తింపు చేశారు. అప్పుల కారణంగా ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తున్నారు కుటుంబ సభ్యులు. చనిపోదాం అని నన్ను భర్త తీసుకుని వెళ్తున్నాడు అని వాళ్ళ బంధువులకి సమాచారం ఇచ్చారు త్రివేణి.
దగ్గరలో ఉన్న పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చిన త్రివేణి బంధువులు ఇచ్చిన సమాచారం మేరకు రూరల్ ఎస్ఐ కిషోర్ చాకచక్యంగా మొబైల్ ట్రేస్ అవుట్ చేసి గుంటూరు డంపింగ్ యార్డ్ వద్ద వాళ్ళను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కౌన్సిలింగ్ చేసి త్రివేణి కుటుంబాన్ని వాళ్ళ బంధువులకు అప్పగించారు. రూరల్ ఎస్ఐ కిషోర్ ను అభినందించారు కుటుంబ సభ్యులు. అయితే అబ్బాయి పిల్లల్ని తీసుకొని ఇక్కడ ఉంటామని సంతమాగులూరు కాడికి వచ్చారు. వచ్చిన తర్వాత కొంచెం అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పి అమ్మాయిని ఫోన్ చేసి ఇట్లా అని అన్నాడంట. అంటే మేము సరే వస్తున్నాం ఉండమనేసరికి మీరు వస్తేనే ఉండని చెప్పి పారిపోవటాన్ని చేశారు. ఎస్ఐ గారికి ఫోన్ చేసి ఇట్లా ట్యాప్ చేసి 10 నిమిషాల్లోనే వారు దాన్ని ఛేదించి అతన్ని పట్టుకోవడం జరిగింది సార్. అమ్మాయి కోడలు ఫోన్ చేసింది సార్. అబ్బాయి భార్య ఫోన్ చేసింది, మా ఆవిడ భార్య ఫోన్ చేసి ఇట్లా సంగతి చచ్చిపోదాం అంటున్నాడు, అప్పులు ఇవన్నీ మనం ఎందుకు బతకటం అని అన్నాడు అని చెప్పి అన్నారు సార్. అంటే అంతలోకి మేము వచ్చి సొంతమాగులూరు వచ్చేసరికి అక్కడ ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే సార్ ఎమ్మటే ఫోను రిపీట్ చేసి సార్కి ఫోన్ చేశారు. చేయాలని ఎమ్మటే 10 నిమిషాల్లోనే మాట్లాడి వాళ్ళని ఎమ్మటే ట్యాప్ చేసి పట్టుకున్నారు సార్. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కేసు విచారణలో భాగంగా రిటైర్డ్ ఎస్పీ విజయ్ పాల్ ఈ రోజు విజయనగరంలో మహిళా పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. కాగా ప్రభుత్వంలో నూకరాజు రఘురామకృష్ణరాజును కస్టడీలో టార్చర్ పెట్టిన వారిలో విజయ్ పాల్ పాత్రపై కోర్టు ఆదేశాలతో ఈ విచారణకు ఆయన హాజరయ్యారు. ఈ కేసును విచారణ అధికారిగా జిల్లా ఎస్పీ ఈఆర్ దామోదర్ వ్యవహరిస్తున్నారు. వైఎస్ఆర్ పార్టీ నాయకుడు బోరగడ్డ అనిల్ కూడా విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో పోలీసులు పట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర కలకలం రేగింది. గ్రామీణ మండలం సింగపురంలోని బాదం పాలు వెగిటించి సుమారు 80 మంది అస్వస్థకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి వంటి లక్షణాలతో బాధపడడంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే సింగపురంలోని ఈ నెల 1, 2వ తేదీల్లో కొండమ్మ తల్లి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ జాతర సందర్భంగా ఒక వ్యక్తి వ్యాన్లో బాదం పాలు విక్రయించాడు. ఈ ఎండ తీవ్రంగా ఉండడంతో ఉత్సవాలకు వచ్చిన పలువురు ఈ పాలను కొనుగోలు చేసి తాగారు. అయితే గురువారం అర్ధరాత్రి నుంచి పాలు తాగిన వారికి వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, జ్వరం వంటి లక్షణాలు మొదలయ్యాయి. దీంతో బాధితులను హుటాహుటిన సమీపంలోనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండకర్ స్పందించారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం బాధితులంతా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. జాతరలో నాణ్యత లేని పానీయం అమ్మడం వల్లే ఈ ఘటన జరిగిందని ప్రాథమికంగా భావిస్తున్నారు. జిల్లా దాచేపల్లి మండలం నారాయణపురం గ్రామంలోని కోతుల బెడద రోజు రోజుకు తీవ్రమవుతుంది. గ్రామంలోని వికాస్ జూనియర్ కాలేజ్ పరిసరాలు, పాత స్టేట్ బ్యాంక్ రోడ్డు, పుట్టు బజార్, కోల సత్యనారాయణ రెడ్డి బజార్ ప్రాంతాల్లో కోతులు విపరీతంగా సంచరిస్తున్నాయి. ప్రతిరోజు చిన్నపిల్లలు రోడ్లపై ఆటలు ఆడుతుండగా గ్రామస్తులు ఇళ్ల నుంచి బయటికి రావడానికే భయపడే పరిస్థితి నెలకొంది. కేవలం వీధుల్లో తిరగడం మాత్రమే కాదు, కోతులు ఇళ్లలోకి చొరబడి ఆహార వస్తువులను తీసుకెళ్తున్నాయి. ఇంతకు ముందు కూడా పలువురిపై కోతులు దాడులు జరిగిన సంఘటనలు ఉన్నాయి. ఈ రోజు కూడా వికాస్ కాలేజ్ రోడ్లో 70 సంవత్సరాల వృద్ధురాలపై కోతులు దాడి చేయడం స్థానికులను మరింత భయాందోళనకు గురిచేసింది. రాష్ట్ర ప్రభుత్వం పన్నుల వడ్డీపై 50% రాయితీ సౌకర్యాన్ని ఈ నెలాఖరు వరకు పొడిగించిన నేపథ్యంలో తక్షణమే పన్నులు చెల్లించి నగరాభివృద్ధికి సహకరించాలని కోరారు. అలాగే పన్ను వసూలుకై కృషి చేస్తున్న రెవెన్యూ సిబ్బందిని అడ్మిన్ కార్యదర్శులను అభినందించారు. ఈ రోజు కార్యాలయంలో అడ్మిన్ కార్యదర్శులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అవగాహన కల్పిస్తూ పన్ను విధింపులు చేపట్టాలన్నారు. అలాగే పన్ను వసూలు కూడా సున్నితమైన విధానంలోనే చేపట్టాలన్నారు. పన్నుపై ఉన్న వడ్డీతో 50% రాయితీ సౌకర్యం నెలాఖరు వరకు ఉన్నదన్న విషయాన్ని విస్తృతంగా చైతన్యం కల్పించాలన్నారు. గత సంవత్సరం కన్నా ఈ ఆర్థిక సంవత్సరంలో 5 కోట్ల రూపాయలు అదనపు వసూళ్లు చేయడం అభినందనీయమని అన్నారు. ఇదే స్ఫూర్తితో మిగిలి ఉన్న అన్ని పన్నులను రాబట్టేందుకు కృషి చేయాలని చెప్పారు.
ఇంటి పన్నులు, కుళాయి పన్నులు, ఖాళీ స్థలం పన్నులు మొత్తం డిమాండ్ 83 కోట్లకు గాను మనము మార్చి 31 తేదీ నాటికి 46 కోట్లు వసూలు చేశాము. గత 24-25 సంవత్సరం కన్నా 6 కోట్ల అదనంగా మనం ఆదాయం రాబట్టాము. మరి మీరందరూ కూడా సకాలంలో వచ్చి పన్నులు చెల్లించడం వల్లనే మరి 6 కోట్ల అదనపు ఆదాయాన్ని కూడా మనం సమీకరించుకోగలిగాము. నగరపాలక సంస్థ అభివృద్ధి సంక్షేమానికి మరి ఈ ఆదాయం ఎంతో దోహదపడుతుంది. ఇందు మూలంగా మీ అందరికి కూడా మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గవర్నమెంట్ వారు ప్రజల సౌకర్యార్థం ఎవరైతే గత నెలలో చెల్లించలేకపోయారో ఆర్థిక పరిస్థితులను బట్టి వారందరూ కూడా ఇప్పుడు చెల్లించడానికి వీలుగా మరి 50% డిస్కౌంట్ని ఒక నెల రోజులు పొడిగించారు. ఈ 50% డిస్కౌంట్ రాయితీని మీరు పొందండి. విజయనగరం జిల్లా రెవెన్యూ వసూళ్లో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లాలో వివిధ శాఖల రెవెన్యూ వసూళ్ల పురోగతిపై జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఈ రోజు కలెక్టర్ ఛాంబర్లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ, ప్రొవిషన్ అండ్ ఎక్స్చేంజ్ శాఖ, వాణిజ్య పన్నుల శాఖ, గనులు మరియు భూగర్భ శాఖ, రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, అటవీ శాఖల వారీగా నిర్దేశించిన లక్ష్యాలు, సాధించిన వసూలు, పురోగతి శాతం, లోటుపాట్లపై సమగ్రంగా చర్చించారు. రెవెన్యూ వసూళ్లో లక్ష్యం చేరుకునే శాఖలు వసూలు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. రెవెన్యూ లోటు ఉన్న శాఖలు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి మిగిలిన నెలలో లక్ష్యాలను తప్పనిసరిగా సాధించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించిన జిల్లాలో కార్యకలాపాలు నిర్వహించే పరిశ్రమలు, సంస్థల కార్యాలయాలు జిల్లాలోనే రిజిస్ట్రేషన్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ శాఖకు సంబంధించి ఆన్ రిజిస్టర్ కార్యకలాపాలు నిరోధించాలని, అనధికార లేఅవుట్లకు నోటీసులు జారీ చేయాలన్నారు. కొత్త వలస, తెర్లాం రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ తగ్గడంపై విచారణ చేయాలన్నారు. అన్ని శాఖలు రెవెన్యూ వసూలుతో రోజువారీ పర్యవేక్షణ చేపట్టాలని స్పష్టం చేశారు. ఆపరేషన్స్ అన్ని ఇక్కడ జరుగుతాయి కదా? ఎస్ సార్. ఇక్కడ ఆపరేషనల్ ట్యాక్సెస్ అన్ని ఇక్కడే వస్తాయి సార్. ఇక్కడ సో ఈ మంత్ నుంచి ఏంటంటే మేము కంటిన్యూస్గా ఎవ్రీ ఫోర్త్ నైట్ మేము విజిట్ చేసి ఎక్కడెక్కడైతే కొత్త రిజిస్ట్రేషన్స్ వస్తున్నాయో 100%. I don't go for very exorbitant demands. Let us target at least 100% of our demand. So the place will not get highly. You know that secretary's meeting is scheduled very shortly. Secretary's meeting also sir will raise this revenue issue. Previous secretary's meeting was very critical of collectors. Last secretary's meeting didn't concentrate on this. Collector's meeting also didn't concentrate much. But suddenly sir will come out. విజయనగరం జిల్లాలో ఉద్యాన సాగును విస్తరించేందుకు ప్రత్యేకంగా రూపొందించి ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ హార్టరీ విజన్ కార్యక్రమంలో భాగంగా 2వ విడత లక్ష్యం 7,260 ఎకరాల్లో మొక్కలు నాటుటకు జూన్ నాటికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి తెలిపారు. మిషన్ హార్ట్ విజన్ కార్యక్రమంపై కలెక్టర్ కార్యాలయం నుండి ఉద్యాన శాఖ మరియు వ్యవసాయ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా నిర్దేశించిన లక్ష్యాలపై సమీక్ష నిర్వహిస్తూ జూన్ నాటికి మొక్కలు నాటుటకు భూములు సిద్ధం చేయాలని తెలిపారు. హోప్ హార్టికల్చర్ ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ ప్రొసైటీ అండ్ ఎంప్రూవ్మెంట్ పేరిట రూపొందించిన ఈ ప్రణాళిక క్రింది జిల్లాలో కూరగాయలు, ఆకుకూరలు, కొబ్బరి, ఆయిల్ పామ్, డ్రాగన్ ఫ్రూట్స్ తదితర ఉద్యాన పంటలను, అంతర పంటలను సాగు చేయడం ప్రధాన లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందన్నారు. ఖరీఫ్ లో 7,260 ఎకరాలు ఉద్యాన సాగు లక్ష్యంగా నిర్ణయించగా ప్రస్తుతం 2,714 మంది రైతులకు చెందిన 6,037 ఎకరాల భూమిని గుర్తించడం జరిగిందన్నారు. మిగిలిన భూమిని కూడా గుర్తించి సిద్ధం చేయాలని తెలిపారు. మీరు గ్రౌండ్ వాటర్ ఫీజిబిలిటీ రావాలి నాకు. సో గ్రౌండ్ వాటర్ ఫీజిబిలిటీ వచ్చింది అన్న తర్వాత దెన్ ఐ విల్ ఆస్క్ బోత్. థర్డ్ వచ్చేప్పటికి మనకు ఏదైతే బ్లాక్స్ ఐడెంటిఫై చేసి ఇప్పుడు బోర్వెల్స్ కావాలనో 1,424 ఎకరాలకు నౌ వి నీడ్ టు గో అహెడ్.
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా నియమితులైన బిఆర్ నాయుడు వ్యాఖ్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా భక్తుల మనోభావాలను గాయపరిచేలా బిఆర్ నాయుడు వ్యవహరిస్తున్నారని రాజన్న దొర మండిపడ్డారు. దేవాలయాల్లో పనిచేసేవారు రామదాసు, భక్త తుకారం, అన్నమయ్య వంటి భక్తుల మార్గంలో నడవాలని, కానీ ప్రస్తుత చైర్మన్ భాష అసభ్యకరంగా ఉందని విమర్శించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి గొప్పగా మాట్లాడుతున్నారంట. మరి ఇప్పుడు టీటీడీ చైర్మన్ చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై ఎందుకు మౌనంగా ఉన్నారని రాజన్న దొర ప్రశ్నించారు. పత్రికల్లో, టీవీలో వస్తున్న విమర్శలు చూసైనా ప్రభుత్వం స్పందించాలని కోరారు. తిరుమల పవిత్రతను కాపాడేందుకు, భక్తుల నమ్మకాన్ని నిలబెట్టేందుకు బిఆర్ నాయుడిని తక్షణమే పదవి నుంచి తొలగించాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది. దేవుడిపై అపారమైన భక్తి, గౌరవం ఉన్న వ్యక్తినే చైర్మన్ గా నియమించాలని వారు కోరారు. పదవిని తొలగించాలని, సరైన వ్యక్తిని, దేవుని నమ్ముకున్న వ్యక్తిని, దేవుని పద్మాలే నాకు శాశ్వతము అని కోరుకున్న వ్యక్తులను నియమించమంటున్నాం. ఒక మంచి వ్యక్తిని నియమించబెట్టినాం. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్తున్నాం. మీరు కూడా ఎందుకు చూస్తారో ఊరుకుంటున్నారు. మరి మీ సనాతన ధర్మం ఇక్కడ ఏమైంది? ఆ సనాతన ధర్మం గురించి ఇప్పుడు ఎందుకు మీరు మాట్లాడారు? పత్రికల్లో వచ్చింది మీరే చూస్తున్నారు, ప్రింట్ మీడియాలో చూస్తే మీరే చూస్తున్నారు. అనేక విమర్శలు వస్తున్నాయి. దాన్ని మీరు ఖండించిన పాటు పక్కన ఉంచండి. ఖండించి జరిగిపోదు. అక్కడ ఆయన తొలగిస్తే ప్రజల మనోభావాలు, భక్తుల మనోభావాలు గౌరవించాలని మేము కోరుతున్నాం. విజయనగరం నెల్లిమర్ల రోడ్డు సమీపంలోని కొండవెలగడ రిజర్వ్ ఫారెస్ట్ లో అటవీ శాఖ ఆధ్వర్యంలో చంపవనం ప్రారంభానికి సిద్ధమైంది. పట్టణానికి చెరువులో ప్రకృతి ఒడిలో సేద తీర్చిన ఈ వనంలో రాశివనం, నక్షత్రవనం, మియావాకి ప్లాంటేషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. పిల్లల కోసం సాహస క్రీడలు, పెద్దల కోసం ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్ మరియు అడవి అందాలను వీక్షించే వ్యూ పాయింట్ వంటి వసతులను ఇక్కడ సిద్ధం చేశారు. త్వరలోనే ఈ వనం అందుబాటులోకి రానుండటంతో నగర వాసులకు ఒక అద్భుతమైన పర్యాటక కేంద్రం కానుంది. ₹10 లక్షలు విలువ చేసే 55 కేజీల గంజాయిని అక్రమంగా తరలించే 3 నిందితులను అరెస్ట్ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో ఈ రోజు నిందితులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఎల్కోట మండలం రంగరాయపురం జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేయుచుండగా అనుమానాస్పదంగా అరకు వైపు నుండి వస్తున్న ఒక కారులో గంజాయిని పట్టుకోవడం జరిగిందన్నారు. ఒక స్కూటీని కూడా సీజ్ చేయడం జరిగిందన్నారు. విచారణలో గంజాయి నుంచి ఒడిశా నుంచి విశాఖపట్నంకి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు ముద్దాయిలు అంగీకరించారన్నారు. ముద్దాయిలను పట్టుకున్న ఎస్కోట రూరల్ సిఐ లంక అప్పలయ్యను ఎస్ఐ నవీన్ పడాల్, 2 పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ సందర్భంగా అభినందించారు. ఎక్కడ లేదు. ఇక వాడు ఎంత సీక్రెట్. తమిళనాడుకి వెళ్ళడానికి ఈ గాంజా తీసుకువెళ్తున్నారు. ఈరోజు మార్నింగ్ మనకు ఇన్ఫర్మేషన్ వస్తే అరకు అంటే మనకు పాడువా అనేసి ఒరిస్సా రాష్ట్రం మనకు బోర్డర్లో ఉంటుంది. అక్కడి నుంచి ఒక కారులో దాదాపు 55 కిలోల గాంజాని 25 ప్యాకెట్లుగా ఈ ప్యాకెట్లు లాక్ చేసి ఒక కారులో వేసుకొని ఒక వ్యక్తి, అలాగే కారులో నడుపుకుంటూ ముందర ఒక 2 టూ వీలర్లో అతను ముందర పైలట్ చేసుకుంటూ వీళ్ళు వస్తుంటే మనకు ఇన్ఫర్మేషన్ రావడం. అలాగే ఎల్కోట శృంగారం ఎస్కోట సర్కిల్ లిమిట్స్లో ఈ ఎల్కోట పోలీస్ స్టేషన్ దగ్గర ఆ లిమిట్స్లో మనకు ఇన్ఫర్మేషన్ వస్తే రంగరాయపురం జంక్షన్ అని ఉంటుంది. అక్కడ రావడంతో మనం ఆపి చెక్ చేస్తే ఈ దాదాపు 55 కిలోల గాంజా 25 ప్యాకెట్లో మనకు లభ్యమైంది. గాంజా టచ్ చేసినా, గాంజా దాన్ని వాడినా వాళ్ళు ఎప్పటికైనా సరే జైలుకి వెళ్లాల్సిందే. ఒకరోజు ఆలస్యం అవ్వచ్చేమో కానీ వాళ్ళు జైలుకి వెళ్ళడం ఖాయం. వాళ్ళ జీవితం దుర్భరం అవుతుంది. వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, అలాగే ఎటువంటి ఆ ఫ్యామిలీ సొసైటీలో తలెత్తుకొని తిరగలేని పరిస్థితి ఉంటుంది. గాంజాలో ఇన్వాల్వ్ అవుతే ఒక చెడ్డ పేరు. అలాగే
అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మన జిల్లాలో గాంజా మన దగ్గర ఆల్మోస్ట్ ఎక్కడ దీని కన్జంప్షన్ లేకుండా చేయడం జరిగింది. జిల్లాలో అవగాహన కార్యక్రమాలు అన్నీ చేస్తున్నాం. అలాగే రైగా పుణ్యగిరి గిరిజన గ్రామానికి మంజూరైన 4.50 కోట్ల రోడ్డు పనులు నిలిచిపోవడాన్ని నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో గిరిజనులు ఎంపీడీఓ కార్యాలయం వద్ద వంట వార్పు చేపట్టారు. ఈ ఏడాది క్రితం పనులు ప్రారంభమైన ప్రస్తుతం పనులు ఆగిపోవడంతో తమకు ఢోలీ మొదలే శరణ్యమవుతున్నాయని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరసనతో స్పందించిన తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీఓ సతీష్ ఇతర అధికారులతో కలిసి అడ్డంకులు సృష్టిస్తున్న వారితో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. వచ్చే శనివారం నుండి పనులు పునఃప్రారంభిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో గిరిజనులు శాంతించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గాడి అప్పారావు, చల్లా జగన్ మరియు పెద్ద సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీకి ఒకటే చెప్తున్నాం, మీరు ఇక్కడ కింద గిరిజనులు అడ్డుతున్నారు. ఆ నెపంతో మీరు వర్క్ ఆపేయడం కాదు, ఆ వర్క్ను పూర్తి కంప్లీట్ చేయండి. ఎందుకంటే ఇంతకుముందు గతసారి 18 సార్లు కూర్చొని చర్చలు జరిపాం. రెవెన్యూ అధికారులు చర్చలు జరిపారు, ఎంపీడీ గారు చేశారు, ఈవో గారు చేశారు, ఇంజనీరింగ్ అధికారులు చేశారు. కానీ ఎవరు చేసినా సరే పని మటు ముందుకు కదలటం లేదు. అది పని పూర్తి చేయాలని ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేసాం. అందుకని మాకు స్పష్టమైన హామీ ఇస్తేనే తప్ప ఇక్కడ నేను కదిలేదు. ఎందుకంటే ఈరోజు స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినా సరే గిరిజనులు ఇంకా డోలీ మూతలు తప్పలేదంటే పాలకుల నిర్లక్ష్యమైన కారణమని ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు అక్కడ రోడ్డు వేస్తుండగానే ఒక మహిళ ఆ మధ్యలో గర్భం దాల్చి తీసుకొస్తున్న మధ్యలోనే డెలివరీ అయిందంటే ఎంత దుర్మార్గం. అసలు ఈ పాలకులు గిరిజనుల పట్ల ఎలా భావిస్తారనేది ఆ డోలీ మోతే చెప్తున్నాయి. సంపూర్ణ ఆరోగ్యానికి, మానసిక ప్రశాంతతకి, సమృద్ధి, ఆధ్యాత్మిక అభివృద్ధికి ఒకే ఒక మార్గం పనే దైవం అని అన్నారు. ఈ రోజు విజయనగరం పట్టణంలో బృందావన అపార్ట్మెంట్ లో ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించారు. పనే దైవం అనే లక్ష్యంతో ఆధ్యాత్మిక చింతన అందరిలో ఉండాలన్నారు. ప్రజల్లో ఆధ్యాత్మిక చింతన తీసుకొచ్చేందుకు ప్రతి నెల దేవాలయాలు, గ్రూప్ హౌస్ లో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. మనం మహిళలము అంటే ప్రతి దాంట్లో ముందు ఉండాలనే కాన్సెప్ట్తో నేను ఈ కిట్టి స్టార్ట్ చేశామండి. అతి తక్కువ కాలంలో మాకు మంచి పేరు ప్రఖ్యాతలు మాకు సంపాదించి పెట్టిందండి ఈ శ్రీ కిట్టికి ప్రత్యేక ధన్యవాదములండి. మేము ఈ కాన్సెప్ట్తోని ఈరోజు ఈ కార్యక్రమం చేసుకుంటామని బృందావన అపార్ట్మెంట్ వాళ్ళకి అడిగిన వెంటనే మాకు ఈ ప్లేస్ అలాట్ చేసిన బృందావన అపార్ట్మెంట్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదములండి. అంటే మనం చేసే పనులు కర్మ అంటే నిజానికి చేయించేదానికి ఉండాలనుకున్న దానికి మధ్య యుద్ధం. మదన పడుతున్నారు లోపల, చేయించే పరిస్థితులు చేయిస్తున్నాయి, ఉండాలనుకుంటుంది ఒకటి. కర్మ అంటే నిజానికి చేయించేదానికి ఉండాలనుకున్న దానికి మధ్య యుద్ధం. ఈ పరిస్థితులన్నీ ఎందుకు చేయిస్తున్నాయి? ఇవి చేయిస్తున్నాయని తెలియజవ్వాలి అంటే మొట్టమొదట నేను ఎవరిని, ఎందుకు పుట్టాను, నేను ఈ కుటుంబంలో ఎందుకు పుట్టాను, ఇవన్నీ నేను ఎవరిని అనేది తెలుసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆత్మస్వరూపం అనే అవగాహనలో వాళ్ళ యొక్క ప్రయాణం జరిగినప్పుడు చుట్టూ జరుగుతున్న పరిస్థితులు ఏంటి అనేది అర్థమవుతుంది. ఉండాలని స్థితిలో నేను ఎవరిని అనేది తెలుసుకోకపోతే ఈ చుట్టూ జరుగుతున్న పరిస్థితులు అర్థం కావు. ఎందుకు కరోనా వస్తాయి, ఎందుకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎందుకు సమస్యలు వస్తున్నాయి, ఇవన్నీ తెలియాలంటే మొట్టమొదట ప్రతి ఒక్కరూ నేను ఎవరిని, ఈ విషయాన్ని తెలుసుకోవడానికి మనం పనే దైవం అనే కాన్సెప్ట్ని తెలియజెప్పడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చేందుకు కుట్ర చేస్తుందని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం నేతలు మండిపడ్డారు. సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు అమర్ భవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో సంఘం ప్రధాన కార్యదర్శి పురం అప్పారావు, అధ్యక్షుడు గండేపల్లి భీముడు మాట్లాడుతూ గత 12 ఏళ్లుగా కేంద్ర బడ్జెట్ లో కోతలు విధిస్తూ కూలీల వేతనాలు తగ్గిస్తుందని ఆరోపించారు. వామపక్షాల కృషితో ఏర్పడిన ఈ చట్టాన్ని భవిష్యత్తులో పూర్తిగా ఎత్తివేసేందుకే కేంద్రం ప్రయత్నిస్తుంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దాన్ని అడ్డుకోకుండా వంతపాఠం సోషల్ మీడియాని వారు విమర్శించారు. పేదల పొట్టగొట్టే చర్యలు మానుకోవాలని, ఉపాధి హామీని రక్షించుకోవడానికి పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా నేతలు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్, కాలాడ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
2005లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని పేరుతో వచ్చిన ఈ ఉపాధి హామీ పని అనేది 10 ఏళ్ళు వరకు నడిచి ఆ తర్వాత మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంగా మారింది. ఇది 10 ఏళ్ళు గడిచిన తర్వాత ఇటీవల కాలంలోనే విబీజీ రామ్జీ అనే పేరు కూడా మార్పు చేయడం జరిగింది ఈ ఎన్డీఏ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఈ పేరు మార్చడంలోని నిజమైన కష్టజీవులకి, వ్యవసాయ కార్మికులకి పని లేకుండా చేయడమే కాకుండా గ్రామీణ ప్రాంతంలో గ్రామ సభలు జరిపి గ్రామ సభలోనే పని నిర్ణయించే హక్కు కూడా ఉండేది గతంలో. ఇప్పుడు ఆ హక్కుని కూడా ఈ కష్టజీవులు, కార్మికులు కోల్పోతున్నారు. దీంట్లో భాగంగానే గతంలో 304 రూపాయలు ఉన్న రోజువారీ వేతనం అనేది 270కి కుదించి 270 నుంచి ఇప్పుడు 240 రూపాయలకే కుదించి ప్రజలందరూ గ్రహించి ప్రజలందరూ కూడా గమనించి రేపు ఈ నెలలో జరగబో 10, 11, 12 తేదీల్లోని అనంతపురంలో 3 రోజుల పాటు ఎక్కడైతే 2005వ సంవత్సరంలో నార్పల మండలం బంగ్లాపల్లిలో పని ప్రారంభమైందో ఆనాటి యూపీఏ ప్రభుత్వం చైర్పర్సన్ సోనియా గాంధీ గారు అలాగే ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ప్రారంభించారు. అదే చోట అదే గ్రామంలోనే బంగ్లాపల్లిలోనే మహాసభ అనేది ముగింపు జరుగుతుంది. ఈ మహాసభకి వేలాదిగా వ్యవసాయ కార్మికులు తరలి రావాలని చెప్పేసి విజయనగరం జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం సమితి కోరుతుంది. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం బోర్సింగపేట గ్రామంలో ఉన్న ఒక ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ నిర్వాహకులు విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నట్లు తల్లిదండ్రులు ఈరోజు తెలిపారు. టర్మ్ ఫీజు కట్టడం లేట్ అవ్వడం వల్ల విద్యార్థులతో బయట ఎండలో 3 రోజులుగా నిలబెడుతున్నట్లు తెలిపారు. పుస్తకాలు, యూనిఫాముల పేరుతో అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. విజయనగరం కొత్తపేట మండపం వీధిలో వెలిసిన శ్రీ సంపత్ వినాయక ఆలయంలోని రేపు 5వ సంవత్సర వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ కన్వీనర్ ఎడ్ల పైడిరాజు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ వార్షికోత్సవాలు భాగంగా రేపు ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని, మధ్యాహ్నం అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. రేపు జరిగే కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని తెలిపారు. ఉదయం 5 గంటల నుంచి పూజా కార్యక్రమాలు జరపబడును. ఈ కార్యక్రమంలో విజయనగరం పట్టణ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి అందరూ ఈ సంపత్ వినాయకుడు ఆశీర్వాదం తీసుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే మరి మధ్యాహ్నం 12 గంటలకి మరి అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. విజయనగరం పట్టణ ప్రజల్లో భక్తులందరూ కూడా పాల్గొని ప్రసాదం తీసుకొని మరి సంపత్ వినాయకుడు బ్లెస్సింగ్స్ తీసుకోవాలని మరి కోరుకుంటున్నాను. 5వ తారీఖు ఆదివారం మరి తెల్లవారి 6 గంటల నుంచి పూజా కార్యక్రమాలు ప్రారంభపడును. అలాగే తెల్లవారి 7 గంటలకి హోమ కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే 9, 10 గంటల నుంచి కూడా మరి స్వామివారికి అభిషేక కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే మరి హారతి కార్యక్రమాలు కూడా మరి మధ్యాహ్నం 12 వరకు కూడా కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు జరపబడును. వార్తలు ఇప్పుడు కాసేపు విరామం. కేబుల్ రంగంలో అగ్రగామి వాజీ ఛానల్. వాజీ ఛానల్ ప్రేక్షకులకు నాణ్యమైన ప్రసారాలతో పాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు కృషి చేస్తోంది. ఇప్పుడు ఉత్తరాంధ్రలో తొలిసారిగా వాజీ ఛానల్ IPTV సౌకర్యం ప్రారంభించింది. ఇకపై ఇంటర్నెట్ ఉంటే చాలు, ఎటువంటి కేబుల్ అవసరం లేకుండా ప్రసారాలు అందుబాటులో ఉంటాయి. కార్పొరేట్ సంస్థలకు ధీటుగా అత్యంత నాణ్యమైన బ్రాడ్బ్యాండ్ సర్వీస్తో పాటు IPTV సేవలను వాజీ ఛానల్ ప్రేక్షకుల ముంగిట్లోకి తీసుకొచ్చింది. మూడు దశాబ్దాల మీడియా రంగంలో అనుభవంతో మీ ముందుకు వస్తోంది వాజీ1 మొబైల్ యాప్, ద ట్రస్టెడ్ న్యూస్. ప్రతి క్షణం తాజా వార్తలతో ప్రపంచ వ్యాప్తంగా ఎప్పుడైనా ఎక్కడైనా మీ అరచేతిలో.
ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్ లో. ఇది పూర్తిగా ఉచితం. వివరాలకు సంప్రదించండి. గణపతి నీడి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. Perfect gift for your loved ones. Sarigama Karwa Mini. బార్సిలోనా బేబీ మార్స్ నుండి మేబీ. తిరుమల పవిత్రతను కాపాడే దిశగా కూటమి ప్రభుత్వం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెంటనే పదవి నుండి తొలగించాలని వైసీపీ శ్రేణులు డిమాండ్ చేశాయి. ఈ మేరకు నగరంలోని పలు ఆలయాల వద్ద పూజలు నిర్వహించారు. అందులో భాగంగా వైసీపీ యోజన విభాగం రాష్ట్ర కార్యదర్శి కనకల ఈశ్వరరావు, పార్టీ 29వ వార్డు అధ్యక్షుడు వాసు ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ కూడలి సమీప శ్రీ చైతన్య మఠం కృష్ణుని గుడి వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా కామ కార్యకలాపాలకు పాల్పడిన బీఆర్ నాయుడిని తక్షణమే టీటీడీ చైర్మన్ పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఆ రకమైన చర్య తీసుకునేలా సీఎం చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని శ్రీకృష్ణుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు బీఆర్ నాయుడు అసాంఘిక వీడియోలు, అనైతిక వీడియోలు ఒక మహిళతో బయటపడి ఈరోజు తిరుమల పవిత్ర చరిత్రను ఈరోజు మసకపరిచాడు. అలాంటి వ్యక్తిని ఈరోజు చంద్రబాబు నాయుడు వెంటనే అతను కాపాడుకుంటూ వస్తున్నాడు. ఈరోజు ఇతను తొలగించకపోతే ఎంతో ప్రపంచ చరిత్ర ఉన్న ఒక తిరుపతి దేవస్థానానికి తిరలేని మచ్చ తెచ్చినట్టు ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు ఒక చరిత్రలో నిలిచిపోతుంది. అలాగే ఆ మహిళతో 30 సంవత్సరాల నుంచి కూడా ఇతనికి సంబంధం ఉంది. ఆవిడ చాలా మానసికంగా శారీరకంగా ఆవిడని హింసించి వాడుకొని ఈరోజు వాళ్ళ కొడుక్కి 30 లక్షలు సాయం చేస్తున్నారు. మాట ఇచ్చి ఇవ్వకంటే ఈరోజు ఆ వీడియోలో ఆవిడ డైరెక్టర్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలాగే చంద్రబాబు నాయుడుకి లెటర్ రాసి నాకు అన్యాయం జరిగిందని ఆ లెటర్ మీద క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అయ్యకుండా పక్కదారి పట్టించి అవి ఫేక్ వీడియోలు అని చెప్పి వాడిని కాపాడుకుని రానందుకు ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. అలాగే ఈయన చేస్తున్న క్రామ క్రియలు ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించడం, ఈయన చేస్తున్న ఇలా ఒక చైర్మన్ పదవులు ఉండి ఇలాంటివన్నీ చేయడానికి ఆయన పూర్తిగా అనర్హుడు. ఇలాంటి వ్యక్తులు వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఈ కృష్ణ మందిరం ఎదుర్కొంటే మేము ధర్నా చేస్తున్నట్టు ఆ కృష్ణ భగవానుడు ఆ చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధిని ప్రసాదించి ఈ బీఆర్ నాయుడు గారిని వెంటనే ఆ చైర్మన్ పదం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి నుంచి తొలగించి ఆయన స్థానంలో కొత్త వ్యక్తిని నిర్మించాలని ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నటువంటి బీఆర్ నాయుడు ఈ పదవి పూర్తిగా అనర్హుడు. ఇలాంటి వ్యక్తుల్ని మనం క్షమించకూడదు. ఇలాంటి వ్యక్తులు ఉంటే తిరుమల తిరుపతి పవిత్రమైన అయిపోతుంది. దానివల్ల మన హిందువులు చాలా మంది మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఆంధ్ర విశ్వ కళా పరిషత్ ఏర్పడి ఈ నెల 26 నాటికి 100 ఏళ్లు పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో ఏయూ యాజమాన్యం గత ఏడాది ఏప్రిల్ నుంచి 100 ఏళ్లు వెలుగు తరాల ప్రగతికి అడుగు పెరట శతాబ్ది ఉత్సవాలు వస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ నెల 6, 7, 8 తేదీల్లో ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానం వేదికగా మెగా కల్చరల్ యూత్ ఫెస్ట్ నిర్వహించనున్నారు. ఆ వివరాలను శ్రీరామనేని కోదండరామయ్య భవన్లో ఏయూ ఉపకులపతి ఆచార్య జిపి రాజశేఖర్ వెల్లడించారు. ఫెస్ట్ కో చైర్మన్ ఎన్ విజయమోహన్ మీడియాకు వెల్లడించారు. 6వ తేదీ కార్యక్రమానికి రాష్ట్ర హోంమంత్రి అనిత, 7వ తేదీ కార్యక్రమానికి ఎంపీ శ్రీ భరత్, 8వ తేదీ ముగింపు కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరవుతారని తెలిపారు. 6న సైక్లింగ్, రాక్ బ్యాండ్స్, 7న రంగోలీ సాంస్కృతిక ప్రదర్శనలు, 8న వాగ్దాన్, లడుగు అమేయ అశాస్త్రీయ ప్రదర్శన వంటి కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఈ ఫెస్ట్ లో ఏయూ విద్యార్థులు, అనుబంధ కళాశాల విద్యార్థులు, ప్రజలు భాగస్వాములై విజయవంతం చేయాలని కోరారు. ముగింపు కార్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తారని చెప్పారు. మూడు రోజులనే కాదు, ముఖ్యంగా మనకి 3 రోజుల కార్యక్రమాల్లో ముఖ్యమైన ఇనాగరేషన్స్, ప్రతిరోజు ఇనాగరేషన్స్ ఉంటాయి. ఉదయం నుంచి అనేక రకాల కార్యక్రమాలు జరుపుకుంటూ మధ్యాహ్నం ప్రతిరోజు ఒక ఉత్సవంగా డయాస్ ప్రోగ్రాం జరుగుతుంది. మొట్టమొదటి రోజు 6వ తేదీ నాడు చీఫ్ గెస్ట్గా మన ఆనరబుల్ హోమ్ మినిస్టర్ శ్రీమతి వంగలపూడి అనిత గారు రావడం జరుగుతుంది. తప్పకుండా ఈ కార్యక్రమం
లేడీస్ ఫస్ట్ అన్న దృష్ట్యా ఈ మెగా ఉత్సవంలో మేడం 6th నాడు రావడం కూడా అద్భుతంగా కుదిరింది. అలాగే 7వ తేదీ నాడు ముఖ్య అతిథిగా మన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ శ్రీ ఎం భరత్ గారు రావడం జరుగుతుంది. మెగా మహోత్సవ్ శతాబ్ది మహోత్సవ్ 8వ తేదీ నాడు ఈ మహోత్సవానికి ఉన్నతమైన స్థితి తీసుకొస్తూ మన ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు రావడం జరుగుతుంది ముఖ్య అతిథిగా 8వ తేదీ నాడు. ప్రతి నైట్ కూడా మంచి మెజెస్టిక్ ఫైర్ క్రాకర్స్ అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా 7వ తారీఖు వచ్చేసి 7 గంటలకు ఉదయం రంగోలీ అంటే అది ఉమెన్ ఫోక్ కేటాయించడం జరిగిందండి. 7వ తారీఖున రంగోలీ ఉంటుంది. తర్వాత రంగోలీకి ప్రైజెస్ ఉంటాయి, ఫ్లవర్ షో ఉంటుంది, సలాడ్ డెకరేషన్, వెజ్ అండ్ ఫ్రూట్ కార్వింగ్ ఉంటుంది, ఎథనిక్ డే ఫోటో బూత్ కంటెస్ట్ ఉంటుంది. వారికి కూడా ఆ గెలిచిన వాళ్ళకి వీరందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా అవార్డులు అందించడం జరుగుతుంది. ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇంజనీరింగ్ కళాశాల సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఇండియన్ కాంక్రీట్ ఇన్స్టిట్యూట్ సంయుక్త సహకారంతో సివిల్ ఇంజనీరింగ్ నిర్మాణాలతో అత్యాధునిక సాంకేతికలు అనే అంశంపై ఒకరోజు వర్క్షాప్ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ఇండియన్ కాంక్రీట్ ఇన్స్టిట్యూట్ వైజాగ్ సెంటర్ ఫర్ చైర్మన్ ఆచార్య సిఎన్వి సత్యనారాయణ రెడ్డి ప్రారంభించారు. సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ఆచార్య కె రాజశేఖర్ ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరిస్తూ నివేదికను సమర్పించారు. విశాఖపట్నంలోని మెసర్స్ స్ట్రెజా సిస్టమ్ గ్లోబల్ టెక్ సిఇఓ బివి నాగరాజ్ కుమార్ ప్రీ స్ట్రెచ్ కాంక్రీట్ అనువర్తనాలు అనే అంశంపై ప్రసంగించారు. మెట్రోలు, ఫ్లైఓవర్లు, టెనెల్స్ నిర్మాణంతో ఇసుక నేలల్లో సెల్లార్లు, సబ్ సెల్లార్లు నిర్మాణ తవ్వకాల్లో ఎంకరేజ్లను ఉపయోగించి షోరింగ్ ఫైల్స్ ఇచ్చే మద్దతుపై కేస్ స్టడీలను ప్రదర్శించారు. భవన నిర్మాణాల్లో నిపుణుల సూచనలు స్వీకరించాలని, అజాగ్రత్తగా నిర్మిస్తే భవిష్యత్తులో సమస్యలు ఎదురవుతాయని వివరించారు. Faculties are there, like DSR sir, they are also nowadays giving this pre-stressing into new innovative application for stabilization of bridge foundations, etc. So my program is to let you all know big theory. I will show you some good videos, practical videos, how the pre-stressing is done. There is no much interactive session, but normally I would like to have a lot of questions about the pre-stressing and post-tensioning. Post-tensioning. Effective use of high-strength material. If there is any defect in the concrete, पोस्ट टेंशनिंग करने के टाइम में पूरा कंक्रीट टूट जाता है. तो आपका रेजिडेंशियल एप्लीकेशन, मोस्ट ऑफ यू मे गो लुक इनटू योर कंस्ट्रक्शन ऑफ योर अपार्टमेंट बिल्डिंग्स. बी वेरी क्लियर अबाउट द डिजाइन मिक्स एंड कंक्रीट. बट some kind of experiments during the transit period of the concretes आजकल होता है. 2-3 घंटा लेट हो गया तो थोड़ा पानी मिला के ट्रांसिट मीटर वाला जाता रहता है. These kind of things are not workable in pre-stressing. విశాఖ నగరానికి మంచినీళ్లు అందించే వనరుగా ఉన్న 3 సర్లవ రిజర్వేట్ వ్యర్థ పదార్థాలు ఒకవైపు స్థానికంగా ఉన్న డంపింగ్ యార్డ్లో వ్యర్థాల వల్ల లీకింగ్ వంటివి జరిగే పరిస్థితి ఉంది. ముఖ్యంగా 13వ వార్డు త్రాగునీటి సరఫరాపై ప్రామాణిక భద్రతా చర్యలను పాటించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణాపురం నుండి వచ్చే మురుగునీరు ఇందులో కలిసే అవకాశం ఉండడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. స్థానికంగా ఉన్న ప్రజా ప్రతినిధులైన దీనిపై స్పందించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని కోరుకుంటున్నారు. ఎర్రగా వస్తున్నాయి, తాగలేకపోతున్నాము, పురుగులు అన్ని వస్తాయి. నీళ్ళు అస్సలు బాగోట్లేదండి. ఏమి తాగమంటారు మమ్మల్ని? పసుపుగా ఎర్రగా వస్తున్నాయి, పచ్చగా వస్తున్నాయండి. మీరు ఎలా ఇస్తున్నారండి ముడసలో నీరు? లేదండి, 2 నెలలు బట్టి బాగానే వస్తుంది. కాలం నీరు కలిసిపోతుంది, కంపు కొడుతున్నాయి. అంతా బాగులేదండి, అస్సలు బాగులేవు. మాకు చాలా జ్వరాలు అయ్యి వస్తున్నాయండి. మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఇచ్చామండి, ఇచ్చినా సరే వాళ్ళు పట్టించుకోవట్లేదు. పట్టుకుని ఒక ఆవిడ వస్తుంది, ఆ నీళ్లు పట్టుకుని తనిఖీ చేసుకుని వెళ్ళిపోతున్నారు ఆవిడ.
ఆరులలో నీరండి నాసుగా వస్తున్నాయి, నీళ్ళు బాగాలేవు, ఎర్రగా రాలేదు కానండి, నాచు ముక్కలు అవి వస్తున్నాయి, నీళ్ళు మన్నాడికే పురుగుల్లా పట్టేస్తుందండి. మాకు బోరు అది లేదు, ఆ నీళ్ళ మీద ఆధారపడను ఇన్ని సంవత్సరాలు బట్టి వచ్చి నీళ్ళ కోసం అడుగుతున్నామండి. ఇంకేమీ లేదు, పాపలు వస్తున్నారు, తనిఖీ కూడా చూసాం, పెద్ద అతను కూడా వచ్చి ఇంట్లో కన్నీ చూపించాను, చూసి వెళ్ళారు, తనిఖీ చేశారు. 3 నెలలు పెట్టి అలాగ వస్తుందండి. ఎవరు పట్టించుకోలేదు, చెప్పమని చెప్పాను, కంప్లైంట్ ఇచ్చాను, పెద్ద అతనే వచ్చి చూసారు ఇల్లంతా. నీళ్ళు చూసారమ్మ, నిజానమ్మా పురుగులు అవి ఉన్నాయి, నాచుగా ఉన్నాయి, నాచు గోడలా పడుతుంది, అలా వచ్చేసాయని చూసారు. రావట్లేదండి, మబ్బుగా వస్తాయి, చెత్తగా నీళ్ళు వస్తాయి, బాగాలేదు నీళ్ళు, ఎర్రగా వస్తాయి, పురుగులు వచ్చేస్తాయి. 3 నెలలు బట్టి వస్తాయి, వస్తాయి. కంప్లైంట్ ఇవ్వలేదు, బాగాలేదండి నీళ్ళు అసలు. జ్వరాలు, కాళ్ళప్పులు అన్నీ వచ్చేస్తాయి, చెస్తలంటే వస్తాయి, ఒక్కోసారి పురుగులు వచ్చేస్తాయి. నర్సీపట్నం అమ్మవారి జాతరలో డప్పు కొట్టే దళితుని చెంపదెబ్బలు కొట్టిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు బహిరంగ క్షమాపణ చెప్పాలని విధిసం ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు అబిడ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నర్సీపట్నం గ్రామ దేవత పండుగలో ఒక దళితుని బహిరంగంగా కొట్టడం అయ్యన్న అహంకారానికి నిదర్శనమని పేర్కొన్నారు. అంత సంతోషం, పండగలో ఊరేగింపు జరుపుతుంటే అయ్యన్న పాత్రుడు దళితులను లక్ష్యంగా చేసుకుని దాడికి దిగడం అమానుషమని, ఇది ఆయన హోదాకు తగదని అన్నారు. తప్పును సరిదిద్దుకోకుండా బాధితుడిని బెదిరించి అతని చేత రాజకీయ ప్రకటన ఇప్పించడం మరింత విడ్డూరమని మండిపడ్డారు. రామదేవత పండగ చాలా ఘనంగా నిర్వహించుకున్నారు. నర్సీపట్నం రెవెన్యూ డివిజను మరియు అనకాపల్లి జిల్లా ప్రజలు. అయితే అంత ఆనందకరమైనటువంటి పండుగలో ఒక దుర్మార్గమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. దానికి కారణం ఆ పండుగకి నేతృత్వం వహించినటువంటి స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు. మీరు చూస్తూ ఉన్నారు ఆ టీవీలో, ఆ వీడియోలో. అయ్యన్న పాత్రుడు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి దాసు అనేటువంటి డప్పు కళాకారుణ్ణి లాగి జంప మీద 3 సార్లు వచ్చాడు, ఒక్కసారిగా. సరే, దాని మీద ప్రజలందరూ కొనుగోలు పెడతా ఉంటే ఆయన చేత ఒక వీడియో రిలీజ్ చేయించాడు. పాప ఆయన పట్టి బాగా చెప్పాడు, రాజకీయాలు ఆపాదించొద్దని అన్నాడు. ఎస్, మేము రాజకీయాలు జోలికి పోదలుచుకోలేదు. అతను ఏ రాజకీయ పార్టీ మాకు అవసరం లేదు. ఏ రాజకీయ పార్టీ చెందిన వ్యక్తి కాదు ఆయన. స్పీకర్ ఆయన రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి పదవిలో ఉన్నాడు. ఈ సందర్భంగా మేము అయ్యన్న పాత్రుడు గారిని డిమాండ్ చేసేది, అయ్యన్న ఈ గౌరవానికి ఇది తగదు. నువ్వు చేసిన పని చాలా తప్పు, అవమానకరం, అమానుషం, చట్టవ్యతిరేకం. కాబట్టి బేషరతుగా వెంటనే బహిరంగంగా మీరు ఒక క్షమాపణ చెప్పండి. అప్పుడు మీ మీద కాస్త ఆలోచిస్తారు ప్రధాని. రెండవ విషయం, అయ్యన్న పాత్రుడు గారు బాసులు కొట్టినప్పుడు పక్కనే డ్యూటీల్లో ఉన్నటువంటి ఆఫీసర్లు కనబడుతూ ఉన్నారు. అంటే పోలీసుల సమక్షంలోనే ఇది జరిగింది. కాబట్టి పోలీసు వారు సుమోటోగా కేసు పెట్టాల్సినటువంటి బాధ్యత ఉంది. విశాఖ నగర అభివృద్ధి దిశగా జీవీఎంసీ ఆదాయ పరిపుష్టికి అధికారులు కృషి చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ జీవీఎంసీ ప్రత్యేక అధికారి ఎం అభిషేక్ కిషోర్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయం సమావేశంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గారు ఇతర జీవీఎంసీ ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రత్యేక అధికారి విభాగాల వారీగా సమీక్షిస్తూ జీవీఎంసీ ఆదాయ వ్యయాలపై వ్యయ పరిశీలకులు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకుని విశాఖ నగర అభివృద్ధి లక్ష్యంగా జీవీఎంసీ ఆర్థిక పరిపుష్టికి అధికారులు కృషి చేయాలన్నారు. ప్రజా ఆరోగ్యంపై సమీక్ష నిర్వహిస్తూ నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ, క్లాప్ వాహనాలు, పారిశుద్ధ్య కార్మికుల వివరాలు, వ్యర్థాల సేకరింపు, తరలింపు, కాపుడుప్పాలు, డంపింగ్ యార్డ్లోని కంపోస్ట్ తయారీ, విద్యుత్ ప్లాంట్, బయోగ్యాస్ ప్లాంట్, రీసైకిల్ విధానంతో పాటు వ్యర్థాల నిర్వహణ, మిద్దె తోటలతో పచ్చదనం అభివృద్ధి, ప్రజా మరుగుదొడ్లు, వెటర్నరీ విభాగం, మలేరియా విభాగం, స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమం మొదలైనవి అడిగి తెలుసుకున్నారు. స్వచ్ఛ సర్వేక్షణలో మొదటి ర్యాంకు లక్ష్యంగా అధికారులు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. విశాఖపట్నం ఎంతో సువిశాలమైన అందమైన నగరమని, నగర ప్రజలు విశాఖ నగర అభివృద్ధికి ఎంతో సహకరిస్తారని తెలిపారు. మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ రాష్ట్రంలోని పెద్ద కార్పొరేషన్ అని, ప్రజలకు కావాల్సిన అన్ని సర్వీసులు సకాలంలో అందించాలన్నారు.
భారత నౌకాదళ చరిత్రలో దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన ఆధ్యాత్మిక యుద్ధ నౌక ఐఎన్ఎస్ తరగిరి జలప్రవేశం జరిగింది. స్థానగిరి జలప్రవేశంతో భారత సముద్ర సరిహద్దుల రక్షణలో మరో సరికొత్త అధ్యాయం మొదలైంది. స్వదేశీ సాంకేతికతో నిర్మించిన ప్రాజెక్ట్ 17A శ్రేణిలో యుద్ధ నౌక తారాగిరిపై వాజీవన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. భారత రక్షణ రోజు రోజుకు మరింత బలోపేతమవుతోంది. తాజాగా నౌకాదళ అమ్ముల పొదిలో మరో అస్త్రం వచ్చి చేరింది. స్టెల్త్ సాంకేతికతతో రూపొందించిన అత్యాధునిక యుద్ధ నౌక ఐఎన్ఎస్ తారాగిరి F-41 జలప్రవేశం చేసింది. విశాఖ నేవల్ డాక్యార్డ్ లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా దీన్ని జాతికి అంకితం చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి, తూర్పు నౌకాదళ చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొనగా ఈ నౌకను ప్రాజెక్ట్ 17A శ్రేణిలో భాగంగా ముంబైలోని మస్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించింది. తారాగిరిని యుద్ధ తరంగంతో పాటు మానవతా సాయం, విపత్తు సహాయక చర్యల్లోనూ వినియోగించేలా రూపొందించారు. ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియాలో భాగంగా నిర్మించిన ఈ అత్యంత శక్తివంతమైన నౌకలో భూమి నుంచి ఆకాశంలోకి, భూమి నుంచి భూమిపైకి ప్రయోగించగల బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థలను అమర్చారు. అదేవిధంగా అత్యాధునిక సెన్సార్లు, నిఘా, శత్రువుల ముప్పు సమయంలో అప్రమత్తం చేసే రాడార్ వ్యవస్థలను అనుకూలంగా మార్చారు. శక్తివంతమైన తుపాకులు, 76 MMSR GMలతో పాటు రాకెట్లు, టార్పెడోలతో కూడిన యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ వ్యవస్థ కూడా ఇందులో ఉంది. అత్యాధునిక స్టెల్త్ సాంకేతికతతో నిర్మించిన ఈ నౌక భారత సముద్ర రక్షణలో కీలక పాత్ర పోషించనుంది అనడంలో సందేహం లేదు. స్టీల్త్ ఫ్రిగేట్, శత్రువుల రాడార్లకు చిక్కకుండా ప్రయాణించగలిగే స్టీల్త్ టెక్నాలజీతో దీన్ని రూపొందించారు. దాదాపుగా 149 మీటర్ల పొడవు, 17.8 మీటర్ల వెడల్పు గల ఈ నౌక గంటకు 28 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించగలదు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా కదలికలు పెరుగుతున్న నేపథ్యంలో ఐఎన్ఎస్ తారాగిరి కమిషనింగ్ అత్యంత కీలకంగా మారింది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతిని కాపాడటంతో పాటు భారత సముద్ర ప్రయోజనాలను రక్షించడంలో కూడా ఇది కీలక పాత్ర పోషించనుంది. సెంట్రల్ పార్క్ వద్ద తొలగించిన నైట్ ఫుడ్ కోర్టును పునరుద్ధరించాలని చిరు వ్యాపారులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపట్టిన దీక్షను 11వ రోజు కొనసాగించారు. సమస్యపై అధికారులు, ఎమ్మెల్యే స్పందించకపోతే ఉరేసుకుని చావడమే తప్ప ముందున్న పరిష్కారం అంటూ ఉరతాలతో వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సెంట్రల్ పార్క్ ఫుడ్ ట్రక్కర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీకాంత్ మాట్లాడారు. ఫుడ్ కోర్ట్ మూసేసి 7 నెలలు అవుతుందని, ఉపాధి లేక తామంతా రోడ్డున పడ్డామని, తమ గురించి ఆలోచించే నాదురే లేడని వాపోయారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు తక్షణమే ఫుడ్ కోర్టును ఏర్పాటు చేసి అందులో అప్పటి వ్యాపారులమైన తమకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. 11 రోజులుగా రిలే దీక్ష చేస్తున్న అధికారులు, ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ స్పందించకపోవడం చాలా బాధాకరమన్నారు. తాత్కాలికంగా నైట్ ఫుడ్ కోర్టు ప్రాంగణంలో దుకాణాల ఏర్పాటుకు అవకాశం ఇవ్వకపోతే తాడో పేడో తేల్చుకుంటామని హెచ్చరించారు. నిరాహార దీక్షలు, రిలే నిరాహార దీక్షలు చేస్తున్న ప్రభుత్వం నుంచి కానీ, మా ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి కానీ ఎటువంటి రెస్పాండ్ లేదు. కనీసం మేము ఇంత కష్టపడుతున్నాం అనే భావన కూడా లేదు ఆయనకి. 6 నెలలు ఆయన చుట్టూ తిరిగాం, కమిషనర్ గారు చుట్టూ తిరిగాం, కలెక్టర్ గారు చుట్టూ తిరిగాం, కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఇంతలా మేము ధర్నా చేసి మా బాధ చెప్పుకున్న గవర్నమెంట్ కూడా ఇప్పుడు వచ్చి రెస్పాండ్ అవ్వలేదు. ఎమ్మెల్యే గారు కూడా ఇంకా రెస్పాండ్ అవ్వట్లేదు. సో మీరు తొందరగా రెస్పాండ్ అవ్వాలని మా కోరిక. మాకు ఈరోజు మా బతుకుల మీద, మా బతుకులు కొట్టినందుకు మీ వినూత్నంగా ఈవేళ మేము ఉరి శిక్షలు వేసుకున్నట్టు మేము ఉరితాలతో నిరక్షణ తెలుపుతున్నాం. మాకు ఈ లోన్ల వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. కూటమి ప్రభుత్వ పాలనపై శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. లాసెన్స్ బే కాలనీ క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ అసమర్థ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని విమర్శించారు. ఏ ఒక్క వర్గం ప్రజలు సుఖంగా లేరని, ఎక్కడ చూసినా అవినీతి కల్తీమయమేనని ధ్వజమెత్తారు. రైతులకు గిట్టుబాటు ధర లేదని, ఆరోగ్యశ్రీ అటకెక్కిందని, ఫలితంగా రోగులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతమని అన్నారు.
ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కాక విద్యార్థులు తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారని, ఇలా అయితే ప్రజలు ఏ విధంగా సంతోషంగా ఉంటారని ప్రశ్నించారు. అమరావతి రాజధాని చట్టబద్ధత అంశాన్ని ప్రస్తావిస్తూ అదేదో పర్మనెంట్ అనేలా సంబరాలు జరుపుకుంటున్నారని, నీకున్న సమయం అవకాశంలో అది పూర్తవుతుందనే నమ్మకం ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన హామీ అయిన ప్రత్యేక హోదా గురించి ఎందుకు చట్టం చేయించలేదని నిలదీశారు. ప్రత్యేక హోదా వస్తే అమరావతి లాంటివి 10 వచ్చును, ముంబై లాంటివి 10 నగరాలు సృష్టించవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని ఏవేవో మాట్లాడుతున్నారని, ప్రజలు ఈ మాటలను విశ్వసించరని అన్నారు. మా నాయకుడు జగన్ మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు రాజధాని అభివృద్ధి చేయవచ్చని అన్న దాంట్లో తప్పేంటని ప్రశ్నించారు. పని చేయక తద్వారా రైతాంగం, సామాన్య ప్రధానికం వైద్యం అందక గిట్టుబాటు ధర లేక రైతాంగం, ఎరువులు దొరక రైతులు, విద్యార్థికి వచ్చి ఫీజు రింబర్స్మెంట్ రాక విద్యార్థులు, ఉపాధి పనులు లేక సామాన్య ప్రధానికం, గ్రామాల్లో ఉపాధి పనులు లేక ఈ ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో సరే చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న పూర్తి పలుకుబడిని ఉపయోగించి అమరావతి వచ్చి కేంద్రంలో చట్టం చేశారని చెప్పని ఆ ప్రజల మధ్య మొదలుపెట్టడానికి ఇదేదో స్వాస్థ్యంగా కాంక్రీట్ వేసామనే ఒక ఫీలింగ్ ఇవ్వడానికి ఆయన చేసిన తాపత్రయాన్ని లేదు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆయన ఆలోచన ప్రజలతో పంచుకోవడానికి ఒక 200 కిలోమీటర్లు రాజధాని ప్రాంతం ఉంటే బాగుండు, 270 కిలోమీటర్లు అని ఆయన వచ్చి మచిలీపట్నం నుంచి విజయవాడ మీదుగా అటు గుంటూరు పోకుంటూ బాగుంటుందని ఆయన తాలూకా అభిప్రాయాన్ని ఆయన చెప్పడం, ఇది ఒక రోజు ఆ రోజు దాని మీద డిస్కషన్ జరిగింది అయిందంటే కాదు. కానీ రోజు గంటకి అదే పనిగా మొత్తం మీ మీడియా అంతా రాష్ట్రంలో ప్రజలు మరి వాళ్ళు పడుతున్న ఇబ్బందులు పట్టించుకోకుండా, ప్రభుత్వ అత్యాచారాలు కానీ హత్యలు కానీ వాటిని మీరు ఆలోచన చేయకుండా, లాండ్ ఆర్డర్ పట్టించుకోకుండా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతి శాశ్వత రాజధాని అని చంకలు గుద్దుకుంటున్న చంద్రబాబుకు ప్రత్యేక హోదా గుర్తు రాలేదా? నిలదీశలో శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. వందేళ్ల వెలుగు తరాల ప్రగతికి అడుగు పేరిట ఏయూ శతాబ్ది ఉత్సవాలు. ఈ నెల 6 నుంచి 8 వరకు మెగా కల్చరల్ యూత్ ఫెస్ట్ వివరాలు వెల్లడించిన వీసీ రాజశేఖర్. భవన నిర్మాణాల్లో నిపుణుల సూచనలు పాటించాలి, అజాగ్రత్తతో నిర్మిస్తే భవిష్యత్తులో సమస్యలు తప్పవన్న నిపుణులు. జిల్లాలో భారీగా గంజాయి స్వాధీనం, 3 నిందితులు అరెస్ట్, 10 లక్షల విలువైన 55 కేజీల గంజాయి పట్టుకున్న పోలీసులు. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.